ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు చెప్పుకున్నాం కదా. శ్రీ చైతన్య మహాప్రభు చిన్నప్పుడు ఒక పెద్ద పాముతో ఆడుకున్నారు అని. ఎందుకంటే ఆయన స్వయం భగవాను, అక్కడ అనంత శేషుడు వచ్చి ఆడుకున్నారు. మళ్ళీ తర్వాత ఆయన చిన్నగా ఉన్నప్పుడే ఆయనకు నగలు ధరింపజేశారు తల్లిదండ్రులు. బయట ఆడుకుంటున్నారు. అప్పుడు ఇద్దరు దొంగలు వచ్చి ఆయన ఎత్తుకొని వెళ్తారనమాట. ఎత్తుకొని వెళ్ళి ఆయన నగలు అపహరించాలనుకుంటారు. కానీ వాళ్ళు భగవంతుని యొక్క దివ్య శక్తి వల్ల వాళ్ళు చేయాలనుకున్న పని చేయకుండా భగవంతుని ఊరంతా తిప్పుతారనమాట. భగవంతుడు వారి భుజాలపై ఎక్కి వాహనంలాగా వారిని ఉపయోగించుకొని ఊరంతా చూసి వస్తారు. తిరిగి తిరిగి వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గరికే తీసుకొని వస్తారనమాట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వెతుకుతూ ఉంటారు నిమాయి కనిపించడం లేదని. నిమాయి అంటే చైతన్య మహాప్రభు వేప చెట్టు కింద జన్మించారని ఆయన నిమాయి అని ప్రేమగా పిలుస్తారు. అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళందరిని చూసి భయపడి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. భగవంతుడు చెప్పుకున్నాం కదా, మనం భగవంతుడు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా భగవాన్ సర్వశక్తిమంతుడు. చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆయన పూర్ణ శక్తి అలాగే ఉంటుంది. ఎప్పటికీ షడ్గుణేశ్వర పూర్ణుడే అనమాట భగవాన్ అంటే మనం చెప్పుకున్నాము. ఆయన ఎక్కడ ఆవిర్భవించేది, వచ్చి ఏ లీలలు చేసేది ముందే చెప్పబడి ఉంటుంది శాస్త్రంలో. ఇంకా అసాధారణ కార్యాలు చేస్తారు ఆయన వచ్చినప్పుడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యాలు ఎవరు చేయలేరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరు చేయలేరు. అటువంటి దివ్యమైన కార్యాలు భగవంతుడు చేస్తారన్నమాట. ఇంకా ప్రామాణికులందరూ అంగీకరించి ఉంటారు. దేవలుడు, అసకుడు, నారదుడు, వ్యాసుడు మొదలైనటువంటి ప్రామాణికులందరూ కూడా దీనిని ధృవపరిచి ఉన్నారు నేను చెప్పిన దానిని అని అర్జునుడు చెప్పారు కదా శ్లోకంలో. ఆ విధంగా ప్రామాణికులందరూ కూడా ఆయన దేవాదేవుడు అని అంగీకరించి ఉండాలన్నమాట. కాబట్టి మనం శాస్త్రం ప్రకారం చూడాలి. భగవాన్ ఎవరిని పడితే వాళ్ళను భగవాన్ అనకూడదు. శాస్త్రంలో ఉందా లేదా అనేది మనం చూడాలన్నమాట. భగవంతునికి అనేక అవతారాలు ఉంటాయి. వాటిలో శాస్త్రంలో అవి ముందే చెప్పబడి ఉంటాయి. ఎక్కడ వస్తారు, వచ్చి ఆవిర్భవించినప్పుడు ఏమేమి కార్యాలు చేస్తారని. హరే కృష్ణ. ప్రార్థన చేద్దాము ఈరోజు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానమంజన శలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామ. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ రోజు చెప్పుకుంటున్నాం కదా మనము శ్రీల ప్రభుపాదుల వారి గురించి. ఇక్కడ పరమ పూజ్య శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుంచి పూర్తిగా ఆయన వైష్ణవుల కుటుంబంలో జన్మించారు. కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి శ్రీ రాధాకృష్ణ ఆరాధనలో ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు చిన్నప్పటి నుంచి ఆయనకు భగవంతుని ఆరాధన ఇవన్నీ ఆయన నేర్పించేవారు. అంటే ఆయన చేసేవారు, చూసి ఈయన చేసేవారు, అలా అన్నమాట. చిన్నప్పుడు ఆయనకు రథయాత్ర చేయాలనే కోరిక కలిగింది. అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఆయనకు ఒక రథం ఏర్పాటు చేశారు. చిన్నప్పుడే ఆయన రథయాత్ర నిర్వహించారనమాట. వాళ్ళు తల్లిదండ్రులు పిండి వంటలన్నీ చేయించి ఇచ్చారు. వాళ్ళు రథయాత్ర నిర్వహించారు. అభయ చరణ్ వాళ్ళ అక్కయ్య వాళ్ళందరూ చిన్నతనంలోనే. అలా శ్రీల ప్రభుపాదుల వారు చిన్నతనం నుంచి ప్రచార కార్యక్రమాలు చేసేవారు. మొదట్లోనే ఒంటరి పోరాటం చేస్తూ బ్యాక్ టు గాడ్ హెడ్ ముద్రించారు. వాటిని తానే స్వయంగా చేపల దగ్గరికి తీసుకెళ్లి అమ్మేవారు అనమాట.
అలాగే ప్రధానమంత్రి అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి వారిని కలిశారు. వారిని కలిసి ప్రథమ స్కందం భాగవతం ప్రథమ స్కందం ఇంగ్లీష్ లో ముద్రించుకొని తీసుకెళ్లి చూపించారు. ఎంతగానో అభినందించారు లాల్ బహదూర్ శాస్త్రి వారు. అభినందించి ఆయన పుస్తకాలన్నీ భారతదేశంలోని ప్రతి ఒక్క లైబ్రరీలో తీసుకోవాలి, గవర్నమెంట్ లైబ్రరీలో అన్నిట్లో ప్రభుపాదుల వారి పుస్తకాలు తీసుకొని అవి అందరూ చదవాలి అనే ఉద్దేశంతో లాల్ బహదూర్ శాస్త్రి ఆర్డర్ జీవో ఇచ్చారనమాట. ఆ విధంగా అప్పుడే చూడొచ్చు మనము ప్రభుపాదుల వారికి అది అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి కూడా గుర్తించారు లాల్ బహదూర్ శాస్త్రి. తర్వాత ఆయన ఒంటరిగా అమెరికా వెళ్ళారు. అక్కడ ఒకరు ఎంతో కష్టపడారు. అంటే ప్రచారం కోసం ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు. వాళ్ళ గురు సోదరులు కానీ భారతదేశం తరపు నుంచి ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు. ఆయన ఒకరు ఒంటరి పోరాటం చేశారు. ఆయన ఒకరే వంట చేసి పెట్టి క్లాసులు చెప్పి అక్కడ అమెరికా యువకులను ఆకట్టుకున్నారు. వాళ్ళు హరినామం చేయడం ద్వారా వాళ్ళు పూర్తిగా మారారనమాట. వాళ్ళ జీవితంలో ఆనందం లభించింది వాళ్ళకు. కాబట్టి అమెరికా గవర్నమెంట్ కూడా హిప్పీలందరినీ ఎలా మార్చాలో, వాళ్ళని ఎలా దారికి తేవాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నారు. గవర్నమెంట్ కూడా పెద్ద రిలీఫ్ వచ్చిందనమాట. ఇస్కాన్ అందరినీ మార్చివేయడము, ఇస్కాన్ లోకి తీసుకొచ్చి అందరినీ వదిలిపెట్టి వెళ్ళేవారు పోలీసులే. ఆ విధంగా ఆ యువకులందరూ చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు వారి యొక్క శిష్యులు ప్రభుపాదుల వారి ఆజ్ఞానుసారము హరే కృష్ణ మహామంత్రం చేయడము, పుస్తక వితరణ చేయడము, ఈ విధంగా వారందరిలో మార్పు తీసుకొని వచ్చారనమాట. క్లాసులు భగవద్గీత భాగవతం వినడం ద్వారా చర్చించడం, ఆచరించడం, మెయిన్ ఆచరించడం అనమాట. వాళ్ళందరిలో మార్పు ఆచరణ పూర్వకంగా వచ్చింది. ఆ విధంగా అందరి హృదయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇస్కాను చాలా ఉధృతంగా వేగంగా వ్యాప్తి చెందింది. ప్రభుపాదుల వారికి అనేక వేల మంది శిష్యులు తయారయ్యారు. వారందరికీ ప్రభుపాద వారు హరినామ దీక్ష, బ్రాహ్మణ దీక్షలు కూడా అనుగ్రహించారు. వారందరినీ తీసుకొని భారతదేశానికి కూడా వచ్చారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద మందిరాలు స్థాపించి ప్రచారం చేశారనమాట. వారి అందరి యొక్క త్యాగ ఫలితమే ఈ రోజు మనం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలుగుతున్నాము. మన జీవితాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. అంటే ఆచరించి ఎవరైతే వాళ్ళని అనుసరిస్తున్నారో వాళ్ళ జీవితాలందరూ కూడా అద్భుతమైన మార్పులతో ఆనందంగా ఉన్నారు. హరే కృష్ణ. ఇక్కడ పూజ్యశ్రీ జయపతాక్ స్వామి మహారాజ్ వారు జీబీసీ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరు ఆన్లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వీరు ప్రభుపాదుల వారి శిష్యుల్లో అగ్రగణ్యుల్లో వీరు కూడా ఒకరు. చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆన్లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మన వరకు ఇక్కడ ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ లో మనం క్లాసులు వినడానికి దోహదపడింది ఇది. హరే కృష్ణ. గీతా మహత్యం శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ గీతాశ్రయేహ తిష్టమి గీతమే పరమం గృహం గీతజ్ఞానం సమాశ్రిత్య త్రిలోకిం పాలయామ్యహం. నేను స్వయముగా గీత యందు ఉన్నాను. గీత నా యొక్క దివ్యమైన గృహము. గీతా జ్ఞానము చేతనే నేను ముల్లోకములను పాలించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు చెప్తున్నారు, ఆయన మాటకు, ఆయన రూపానికి, ఆయన నామానికి తేడా లేదు కదా. ఇప్పుడు నేనే స్వయంగా ఉన్నాను ఈ గీతలో అని చెప్తున్నాను. అంటే ఆయన వాకుకు ఆయనకు తేడా లేదు, ఆయన నామానికి ఆయనకు తేడా లేదు. ఈ విధంగా భగవంతుడు నామరూపంలో మనతోనే ఉంటారు. ఇవన్నీ భగవంతుడు ఆలోచించినవే కదండి శ్లోకాలు. కాబట్టి అందులో నేనే ఉన్నాను అని చెప్తున్నాను అనమాట. గీత నా యొక్క దివ్యమైన గృహము. గీతా జ్ఞానం చేతనే నేను ముల్లోకములను పాలించుచున్నాను. ఇక్కడ ముల్లోకాలు అంటే పైలోకాలు, కింద లోకాలు అన్ని వస్తాయండి. అన్నిటిలో కూడా భగవద్గీత పాడుతున్నారు. భగవద్గీత ద్వారానే పాలించుతున్నారంటే ధర్మ సంస్థాపన చేయడం. మళ్ళీ
భగవద్గీతను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు తిరిగి భగవంతుని సేవలో నెలకొంటారు. ఆ విధంగా వాళ్ళు భగవత్ సేవలో శాశ్వతంగా ఉండడం ద్వారా వాళ్ళ యొక్క సహజ స్థితిలో నెలకొని ఉంటారు. ఈరోజు భక్తి యోగం 12వ అధ్యాయము. ఎవరైనా చదువుతారా మాట్లాడి? 12:1 శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్త్యా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జునుడు ప్రశ్నించను, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుదురు. ఇక్కడ డైరెక్ట్ భక్తి యోగము లేదా నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవారు, ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప యోగి యోగ పరిపూర్ణులు అని నువ్వు భావిస్తున్నావు అంటే ఏది ముఖ్యమైంది, అన్నిటికంటే ఉత్తమమైంది ఏది అని అడుగుతున్నారు అనమాట. నిన్న చెప్పుకున్నాం కదా, బ్రహ్మజ్యోతి భగవాన్ యొక్క ప్రాథమిక ప్రకటనము అంటే బ్రహ్మజ్యోతి భగవంతుని యొక్క దేహకాంతి మాత్రమే. బ్రహ్మజ్యోతిలో ఆనందం అనేది లేదు. అంటే జీవి సేవ చేయాలి, భగవంతునికి సేవ చేయడం ద్వారానే జీవి ఆనందంగా ఉంటారు. ఎక్కడున్నా చెప్పుకున్నాం కదా, మాయలో ఉన్న జీవుడు ఏదో ఒక దానికి సేవ చేస్తూ ఉంటాడు. ఇంటికో, భార్య పిల్లలకో, తల్లిదండ్రులకో, కారుకో, కుక్కకో ఏదో ఒక దానికి సేవ చేస్తూనే ఉంటారు. అతని సహజ స్థితి సేవ చేయడం, భగవంతుని సేవ చేయడం. అది మర్చిపోయి మాయా సేవ చేస్తున్నారు అనమాట. చాలా మంది యజమాని అని భావిస్తుంటారు, కానీ వాళ్ళు సేవకులు అనమాట. వాళ్ళు దేనికి యజమాని కాలేరు. వాళ్ళు ఎవరిని పోషించలేరు, రక్షించలేరు, వాళ్ళని వాళ్ళు కూడా రక్షించుకోలేరు అనమాట. భగవంతుడే అందరినీ పోషించేది, రక్షించేది. కానీ మిథ్యాహంకారంతో నేను యజమాని, నేను అందరినీ పోషిస్తున్నాను, నేను రక్షిస్తున్నానని భావిస్తారు. చెప్పుకున్నాం కదా, ప్రధానమంత్రి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఏం చెప్తారు, నేను మీ అందరికీ సేవ చేస్తాను, దేశ ప్రజలందరికీ సేవ చేస్తాను, నాకు సేవా అవకాశం ఇవ్వండి అని వేడుకుంటారు. అక్కడ ఆయన సేవ చేయడం ఆయన స్థితి. కానీ మనం తప్పుగా ఇక్కడ ఏమని భావిస్తారు, ఆయన అధికారి, ఆయన ప్రధానమంత్రి, యజమాని అని ఆయన పాలించేవారు అని భావిస్తాం. కానీ అక్కడ నిజానికి సేవకుడు అనమాట. వాళ్ళ ఎవరి స్థితి అయినా సరే అది వాళ్ళది మనకు ఉదాహరణగా చెప్తున్నాము, కానీ ప్రతి ఒక్కరి స్థితి అదే అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ భగవంతుని రూపాన్ని అంగీకరించకుండా బ్రహ్మజ్యోతిలో కలవాలని కోరుకుంటారో వాళ్ళు అక్కడ సత్ శాశ్వతత్వం ఉంటుంది, చిత్ జ్ఞానం ఉంటుంది, కానీ ఆనందం ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు సేవ అనేది చేయట్లేదు. ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తుల మధ్య సేవ అనేది ప్రేమ ప్రతిరూపం సేవ అన్నమాట. ఒకరికొకరు సేవ చేసుకోవడం, సేవ ద్వారానే వారి యొక్క ప్రేమ అనేది, ఆనందం అనేది బయటికి వస్తుంది. ఆ విధంగా అక్కడ సేవ లేకపోవడం వల్ల వాళ్ళు ఎంతసేపు కార్యకలాపాలు లేకుండా ఉండలేరు. కాబట్టి వాళ్ళు మళ్ళీ భౌతిక జగత్తుకు పతనం అవుతారనమాట. కాబట్టి బ్రహ్మజ్యోతిలో ఎక్కువ అక్కడే శాశ్వతంగా ఉండిపోయే ప్రసక్తి లేదు. కొంతకాలం తర్వాత వాళ్ళకి ఆనందం లేక ఆనందం కోసం మళ్ళీ భౌతిక జగత్తుకు పతనం కావాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే బ్రహ్మజ్యోతి దాటి భగవంతుని రూపాన్ని అంగీకరించి ఆయనకు సేవ చేస్తూ ఉంటారో, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు నా ధామం చేరతారు, వారు తిరిగి రారు. ఈ దుఃఖాలయమైన అనిత్య జగత్తుకు
వారెన్నడూనూ తిరిగి రారని భగవంతుడు ముందు అధ్యాయంలో చెప్పారు. మళ్ళీ ఇక్కడ అర్జునుడు రెండోసారి మళ్ళీ అడుగుతున్నారు, ఇద్దరిలో ఇది పోల్చి చూస్తే ఎవరు గొప్ప అని, మళ్ళీ అత్యంత పరిపూర్ణులని మీరు భావిస్తారో చెప్పండి అని మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైనా శ్లోకం చదువుతారా? 12వ అధ్యాయం 2వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ మయ్యావేశ మనో ఏమం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్త సమామతాః. శ్రీ భగవానుడు పలికెను, నా సర్వరూపమందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమునై శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట ఎందును నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇక్కడ భగవాన్ పలుకుతున్నారు దానికి సమాధానంగా, నా స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి. ఎక్కడండి? భగవంతుని యొక్క స్వరూపం అంటే రూపం, అంటే భగవంతుడు రూపం కలవాడు. ఇక్కడ మనకు పూర్తిగా చెప్తున్నారు ఆయన, భగవంతుడికి ఎవరైనా రూపం లేదు ఇవన్నీ చెప్తుంటారు కదా, వాళ్ళకు చెప్పాలన్నమాట. స్వయం భగవానుడు భగవద్గీతలో చెప్తున్నారు, నా స్వరూపమునందు మనస్సును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎవరు హైయెస్ట్, ఏది అత్యంత పరిపూర్ణత్వము. నా స్వరూపం నందు మనస్సును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తున్నానని ఇక్కడ భగవానుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. రూపం, నాకు రూపం ఉంది, నా రూపం పట్ల ఎవరైతే ఆసక్తులై ఆరాధిస్తారో వాళ్ళే అత్యంత పరిపూర్ణులని స్వయం శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. ఎవరైనా చదువుతారండి 12వ అధ్యాయం 5వ శ్లోకం. కరెంట్ రాకుండా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్వ్యాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అన్నది చాలా కష్టములతో కూడుకున్నది. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనేది చాలా కష్టములతో కూడుకున్నది. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. నిన్నటి అధ్యాయంలో చూసాం కదా, విశ్వరూప సందర్శనం చూపిస్తే అర్జునుడు చూసే కళ్ళు లేవు, ఆయనకు దివ్యనేత్రాలు ప్రసాదించారు. దివ్యనేత్రాలు ప్రసాదించిన తర్వాత కూడా అవన్నీ చూసి భయపడ్డారనమాట అర్జునుడు. విశ్వరూపం చూసింటేనే భయపడ్డారు. ఇంకా ఇక్కడ అసలు ఏ రూపం లేకుండా ఉండేది, దానిపైన చిత్తం భగవంతునికి రూపం లేదని పెట్టుకునేది. వారి పురోగతి అనేది చాలా కష్టాలతో కూడుకున్నది. ఆ విధానంలో ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. మనకిచ్చింది భక్తి యోగము, అంటే భగవంతుడు చెప్తున్నారు భక్తి యోగము చాలా సులభతరమైంది. మనం ఆచరిస్తున్నది, ఆచార్యులు మనకు అనుగ్రహించింది చాలా సులభతరం, సుసుఖం కర్తం అవ్యయం. కానీ ఇక్కడ నిరాకార బ్రహ్మం పైన అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తం గల వారికి పురోగతి అనేది చాలా కష్టాలతో కూడుకుంది. ఆ విధానంలో ప్రగతి సాధించుట కూడా వారికి దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే అని భగవంతుడే చెప్తున్నారనమాట. భక్తి యోగమేమో సుసుఖం అని చెప్పారు. ఈ నిరాకార బ్రహ్మంపై చిత్తం గల వాళ్ళకి చాలా కష్టము పురోగతి, మరియు వారికి ప్రగతి సాధించడం కూడా చాలా కష్టము అని చెప్తున్నారు అన్నమాట స్వయం భగవాన్.
ఎవరైనా చదువుతారండి? భగవద్గీత 12:8 చదవండి దయచేసి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మయేవ మన అద్భుత్యం మయి బుద్ధిం నివేశయ నివససి మయేవ అతవూర్ధన సంశయ. దేవాది దేవుడైనను నాయందే నా మనుష్యును స్థిరముగా నిలుపుము. నీ బుద్ధినంతయును ఎందే నియుక్తము చేయుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిష్కంశమయముగా నివసింతుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు చెప్తున్నారు, అది కష్టము. నిరాకార బ్రహ్మం పైన మనసు నిలుపుట చాలా కష్టతరము, ప్రగతి కూడా చాలా కష్టతరం అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవాది దేవుడనైనా నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తం చేయుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయంగా నివసింతువు. ఎంత సులభమైన మార్గం ఇస్తున్నారు చూడండి. మన మనసులో నిరాకార బ్రహ్మం మీద నిలబెట్టడం చాలా కష్టము. అసలు అది సాధ్యం కాదు. దేహదారులకు దాంట్లో ప్రగతి కూడా సాధ్యం కాదు. కానీ అక్కడ ఆనందం లేక మళ్ళీ ఒకవేళ వెళ్ళినా కూడా బ్రహ్మజ్యోతిలో నిలబడలేక మళ్ళీ తిరిగి పతనమై కిందికి వస్తారు. కానీ ఇక్కడ దేవాది దేవుడైన భగవంతుని రూపం మందు నాయందే నీ మనసును స్థిరంగా నిలుపుము, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తం చేయము. ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయంగా నివసింతువు అని భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. చాలా సులభమైన మార్గం అండి భక్తి యోగం. భక్తి యోగం సులభమని స్వయం భగవానుడే ఇక్కడ తెలియజేస్తున్నారు. తప్పక నిస్సంశయంగా ఇలాంటివన్నీ ఉపయోగిస్తున్నారు భగవంతుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గ్యారంటీ ఇస్తున్నారు భగవంతుడు. ఇంకా ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? 12వ అధ్యాయము 9వ శ్లోకము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అద చిత్తం సమాధాతుం నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మాం చాప్తు ధనుంజయ. ప్రియమైన అర్జున, ధనుంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నం చేయు నీవు సమర్థుడవు. కానిచో భక్తి యోగమునందలి వివిధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందాలనే కోరికను వృద్ధి చేసుకొనుము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు అర్జునుడు, అంటే అర్జునుడి ద్వారా మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. సంపూర్ణంగా మనం స్థిరంగా మనస్సును లగ్నం చేయకుండా ఉండలేని, అంటే చేసే స్థితి మనకు లేకపోతే లగ్నం చేయ నీవు సమర్థుడు కానిచో. ఎందుకంటే గాలినైనా బంధిస్తాను కానీ మనస్సును నిలబెట్టడం చాలా కష్టం కృష్ణ అని చెప్తున్నారు కదా అర్జునుడు. అందువల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు అనమాట ఎలా రావాలి అనేసి. ఒకవేళ స్థిరంగా నా ఎందే మనసును లగ్నం చేయ నీవు సమర్థుడు కానిచో భక్తి యోగం నందలి విధి విధానములను అనుసరింపుము. ఆ విధంగా నన్ను పొందాలనే కోరికను వృద్ధి చేసుకొనుము. అందుకే ప్రభుపాదుల వారు ఆచార్యులు మనకు అనేక కార్యక్రమాలు ఇచ్చారండి. ఈ విధంగా మన మనస్సును సేవలో నియుక్తం చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మనం భగవంతుని గురించి ఆలోచిస్తాము, సేవ గురించి ఆలోచిస్తాము. ఇక్కడ ప్రసాదాలు, రకరకాల నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు భగవంతునికి అర్పించడం కోసము. ఈ విధంగా వాళ్ళ మనస్సు అంతా ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ శరీరం, మనస్సు అంతా సేవలో నియుక్తమై ఉంటుంది. ఏం చేయాలి, ఏమేం ప్రిపరేషన్స్, ఎప్పటి నుంచి అండి మార్కెట్కి వెళ్ళాలి, ఏమేమి తీసుకురావాలి, ఎలా వాటిని శుభ్రం చేయాలి, ఏ విధమైన కర్రీస్ చేయాలి, ఏ విధమైన రైస్ ప్రిపరేషన్ చేయాలి, ఏ విధంగా అని మొత్తం ఆలోచనలన్నీ ఏమేమి తీసుకురావాలి అనే దగ్గర నుంచి మొదలవుతుంది. అన్ని తీసుకొని రావడము, వంట చేయడము, శుభ్రంగా వాటిని భగవంతునికి అర్పించడము, భక్తులకు ప్రసాదం పెట్టడము, భగవంతుని ఆరాధనలో ఉండడము, సంకీర్తన బయటికి వెళ్ళి భక్తులతో కలిసి సంకీర్తన చేయడము, రథయాత్రలు, నగర సంకీర్తన రథయాత్రలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు, పండుగలు వీటన్నిటిని చేయడం ద్వారా, సేవలో నియుక్తమయడం ద్వారా మనసంతా ఎప్పుడు సేవల గురించే, భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విధంగా విధి విధానాలను, భక్తి యోగం నందలి ఈ విధి విధానాలను అనుసరించుము. ఈ విధంగా నన్ను పొందాలనే కోరికను వృద్ధి చేసుకోనుము అని స్వయం భగవాన్ చెప్తున్నారు. ఇవన్నీ ప్రభుపాదుల వారు మనకు ఆచరణాత్మకంగా ఇచ్చారనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చదువుతారా?
చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మద్దర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధమవాప్యసి. భక్తి యోగం నియమములను నీవు అభ్యసించజాలంచు నా కొరకు కర్మను ననురించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇంకా భక్తి యోగ నియమాలను కూడా నీవు అభ్యసించజాలనిచో నా కొరకు కర్మను అనురించుటకు యత్నింపుము. ఒక్కొక్కటి చెప్తున్నారు. అంటే అది చేయలేకపోతే వదిలేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి ఇంకా నీ స్థాయికి తగినట్టు ఇది చేయి. ఇది చేయడం ద్వారా పూర్ణత్వం పొందితే ఇంకా మళ్ళీ అది చేయడానికి నీకు కొంచెం వస్తుంది అన్నమాట శక్తి. ఒక్కొక్క స్టెప్ మనం వేస్తుంటే భగవంతుడు ముందరికి వచ్చి మనకు చెయ్యి అందిస్తూ ఉంటారు. ఇంకా మనం ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి భగవంతుడు అది పూర్తిగా నేను అది చేయలేనే, నాతో కాదే అని నిరాశపడవద్దు. ఇంకా 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 ఇదైనా చెయ్యి, అది చేయలేను పోనీ ఇదైనా చెయ్యి. ఎందుకంటే ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ మనల్ని ముందుకు తీసుకొని వస్తారనమాట. అది చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కుతారు, అది చేయగలుగుతారు. అది చేసిన తర్వాత ఇంకొకటి చేయగలుగుతారు. అలా వాళ్ళకు ఒక్కొక్కటి నిదానంగా అభ్యాసం ద్వారా చేయగలుగుతారు అన్నమాట. ఈ విధంగా భక్తి యోగ నియమాలు నీవు అభ్యసించజాలనిచో నా కొరకు కర్మను అనురించుటకు యత్నింపుము. ఏలైనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. ఇక్కడ చూడండి, బుక్స్ అన్ని పైకి ట్రాలీకి ఎత్తుతున్నారు, కిందికి దించుతున్నారు, స్టాల్లో పెట్టారు, అమ్ముతున్నారు. ఇంకా మనం వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో డొనేషన్ వేయచ్చు, పుస్తకాలు తీసుకోవచ్చు, చదవచ్చు. ఈ విధంగా మనము భగవంతుని సేవలో మనం నియుక్తం కావచ్చు అన్నమాట. ఈ విధంగా మనం పరిపూర్ణ స్థితిని పొందగలమని చెప్తున్నారు భగవంతుడు. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా ఇది? హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అద్వైతాతప్యశక్తోపి కర్తుం మద్యోగమాశ్రితాః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అయినను ఒకవేళ నీవు నా భావమును కలిగిన కర్మను చేయుట ఎందును అసమర్థుడైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మ సంసిద్ధమగుట యత్నింపుము. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఒకవేళ ఆయన అది కూడా చేయలేనని చెప్తే భగవంతుని కొరకు విధి నియమాలు పాటించలేవు, భగవంతుని కొరకు కర్మ చేయలేవు, నువ్వు వేరే పనులు చేస్తున్నావు, అప్పుడు ఏం చేస్తావు? అయినా కూడా నువ్వు ఒకవేళ నీవు నా భావననే కలిగి కర్మను చేయటం ఎందును అసమర్థుడైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడవటకు యత్నింపుము. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి. మీ యొక్క కర్మ ఫలాలను ఏదైతే మీరు చేయడం ద్వారా ధనం సంపాదించారో వాటిని సేవలో ఉపయోగించండి, భగవత్ సేవలో ఉపయోగించండి. ఈ విధంగా మీరు ఆత్మస్థితుడవటకు యత్నింపుము అని చెప్తున్నారు అన్నమాట. మనం వీలైనంత వరకు మన యొక్క మనం చేసిన కర్మ వల్ల వచ్చిన ధనాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించాలి. భగవంతుని కొరకు పువ్వుల మాలలు కొని అలంకరించడము, భగవంతుని కొరకు నైవేద్యం అర్పించడము, భక్తులకు ప్రసాదం వడ్డించడానికి ప్రసాద వితరణకు సేవ చేయడము, నగర సంకీర్తనకు, ఈ విధంగా మందిర నిర్వహణకు, అన్నిటికీ ఏదో ఒక విధంగా మనం మన ధనాన్ని సేవలో వీలైనంత వరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా మనము ఆ ధనం సంపాదించుట అయ్యిందే నియుక్తమై భగవత్ సేవకు దూరమై ఉన్నాం కదా, కనీసం కొంచెమైనా మనం భగవత్ సేవలో మన యొక్క శక్తిని వినియోగించిన వారం అవుతాం అన్నమాట. కాబట్టి ఏదో విధంగా డైరెక్ట్ పోయి మనం శక్తిని మన దేహంతో మనం సేవ చేయలేకపోయినా, మన మనస్సుతో మనం సేవ చేయలేకపోయినా ఎప్పటి భగవంతుని తలుచుకుంటూ అయ్యో నీకోసం నేనేం చేయలేకపోతున్నాను, కనీసం ఇవి స్వీకరించము, ఇది సేవలో ఉపయోగించడం ద్వారా మేము మా శక్తిని సేవలో ఉపయోగించిన వారం అవుతాము అని మనం సేవ కొరకు మనం ఉపయోగించాలన్నమాట. అదే మనతో వచ్చేది శాశ్వత సంపద. ఇంకా నెక్స్ట్ శ్లోకం చదవండి. అంటే ఒకటి చేయలేకపోతే ఒకటి చెప్తున్నారు. అంటే అత్యంత ఉన్నతమైనది ఏంటంటే పూర్తిగా సంపూర్ణంగా విధి నియమాలను పాటిస్తూ భక్తి యోగ విధానాలను పాటిస్తూ
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా? హరే కృష్ణ, క్షమించండి, ఇక్కడ నెట్వర్క్ ఫెయిల్ అయింది. హరే కృష్ణ, శిరీష మాతాజీ హోస్ట్ మీకు వచ్చింది. మీరు నాకు పార్టిసిపెంట్స్ లో నా పేరు దగ్గరికి వెళ్ళి మేక్ ఏ హోస్ట్ అంటే టచ్ చేస్తారా? హోస్ట్ కి నాకు పంపించండి. శిరీష మాతాజీ, హరే కృష్ణ, వినిపిస్తుందా శిరీష మాతాజీ? హరే కృష్ణ, శిరీష మాతాజీ లైన్ లో ఉన్నారా?
హరే హరే కృష్ణ మాతాజీ, నెట్వర్క్ బాగలేదు, రావట్లేదు మాతాజీ, వినిపించట్లా అసలు. శిరీష మాతాజీకి హోస్ట్ కి వెళ్ళింది మాతాజీ, అది మేకే హోస్ట్ చేయాలి. ఆహా. శిరీష మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మేకే హోస్ట్ టచ్ చేయండి, నాకు హోస్ట్ కి వస్తుంది. శిరీష మాతాజీ, ఎవరండి శిరీష మాతాజీ? మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడతారా ప్లీజ్? లక్ష్మీ మాతాజీ మీ ఫ్రెండేనా శిరీష మాతాజీ గారు? మాతాజీ నాకు తెలియదు మాతాజీ గారు. ఒంగోలు లక్ష్మీ మాతాజీ గారిని అడుగుతున్నాను. సరే మాతాజీ, నా పేరు అంబటి మాతాజీ, నా పేరు అంబటి లక్ష్మీదేవి. మాతాజీ నాకు తెలియదు మాతాజీ, శిరీష ఎవరు నాకు తెలియదు మాతాజీ. జోష్నా మాతాజీ ఉన్నారా మీరు క్లాస్ లో? లేనట్టుంది మాతాజీ, జోష్నారా వచ్చినట్లేదే. లేరు మాతాజీ, జోష్నా మాతాజీ లేరు. శిరీష గారు మైక్ ఆన్ చేసుకోలేదు మాట్లాడమంటుంటే. అదే ఆవిడ ఏమో వినిపించుకున్నట్లు లేరు. హరే కృష్ణ మాతాజీ, శిరీష మాతాజీ గారు మీరు లైన్ లో ఉన్నారా? సరే, మీకు అందరికి గ్రూప్ లో నేను షేర్ చేస్తున్నాను డాక్యుమెంట్ 12వ అధ్యాయము. ఓపెన్ చేసుకొని చూడండి అందరూ. అక్కడ మిగతా శ్లోకాలు మనం సెల్లులో వాట్సాప్ లో పంపించాను చూడండి, గ్రూప్ లో పెట్టాను, అవి కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ మాట్లాడిన తర్వాత మీ మైక్లు ఆఫ్ చేసుకోండి. హరే కృష్ణ శిరీష మాతాజీ మీరు లైన్ లో ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ శిరీష మాతాజీ మీరు లైన్ లో ఉన్నారా? అందరు చూసుకుంటున్నారా? జూమ్ లో ఓపెన్ చేశారా మాతాజీ డాక్యుమెంట్? భగవద్గీత 12వ అధ్యాయం 11వ శ్లోకం చదివినారు కదా. ఇప్పుడు భగవద్గీత 12వ అధ్యాయం 12వ శ్లోకము. శ్రేయో హి జ్ఞానం అభ్యాస జ్ఞాన ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ త్యాగ శాంతిరనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానం కంటేను ధ్యానం మంచిది, ధ్యానం కంటేను సర్వకర్మ ఫలత్యాగం మేలైనటిది. ఏలయన అట్టి సర్వకర్మ ఫలత్యాగం వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. ఇంకా మరి అది కూడా చేయలేననేటట్లయితే ఈ జ్ఞాన సముపార్జం నందు నియుక్తుడవము అని చెప్తున్నారు. పూర్తిగా భగవద్గీత భాగవతము భక్తుల మధ్య భక్తుల సామర్థ్యంలో వాళ్ళ నిర్దేశంలో అధ్యయనం చేయాలన్నారు. ఈ విధంగా జ్ఞానాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయను, తర్వాత ఆచరించడానికి కూడా నీకు విజ్ఞానం కూడా నువ్వు ఆచరించగలవు అనమాట. అంటే ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాన్ని ధ్యానిస్తూ మనం ఆచరించడానికి కూడా ప్రయత్నం చేస్తాం అన్నమాట. అయినప్పటికీ జ్ఞానం కంటేను ధ్యానం మంచిది. అంటే భగవంతుని గురించి సేవలు చేయడము ఆలోచించడం అన్నమాట. ఆ ధ్యానం కంటేను సర్వకర్మ ఫలత్యాగం మేలైనటిది. ఏలైనా అట్టి సర్వకర్మ ఫలత్యాగం వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును, లేదంటే వారికి శాంతి ఉండదు. సర్వకర్మలను సర్వకర్మ ఫలాలను భగవంతునికి అర్పించాలి, సేవలో వినియోగించాలి. అప్పుడు వారు మనశ్శాంతిని పొందుతారు.
అని భగవంతుడు చెబుతున్నారు ఇక్కడ. అట్టి సర్వకర్మ ఫల త్యాగం వల్ల మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. నెక్స్ట్ భగవద్గీత 12వ అధ్యాయము 20వ శ్లోకము. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాదాన మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియా. నన్నే పరమ గమ్యముగా చేసుకొని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఇక్కడ భగవంతుడు మళ్ళీ చెప్తున్నారు, నన్నే పరమ గమ్యంగా చేసుకొని అమృత పదమైన, ఏం మార్గం అండి ఇది? అమృత పదం, అమృత మార్గం, మృతం లేనట్టి అమృత మార్గంలో అమృత పదమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. హరే కృష్ణ మాతాజీ. సరే గాని హరే కృష్ణ. మధ్యలో తలుపు చాలా చేస్తాం కదా. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ చేసుకోండి. శాంసంగ్ నేమ్ తో ఉన్నారు ఎవరో, వారు మ్యూట్ చేసుకోండి దయచేసి. శాంసంగ్ ఎస్ఎం పేరుతో ఉన్నారు. శిరీష మాతాజీ, మీరు లైన్ లో ఉంటే దయచేసి హోస్ట్ కి నాకు ఇవ్వండి మాతాజీ. పార్టిసిపెంట్స్ కి వెళ్ళి మేక్ ఏ హోస్ట్ అని నా పేరు అక్కడ టచ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అది సరే గాని మనము ఆ మూల తలుపుకి తాళ వేసామా? లాస్ట్ గేట్ లోపల మీటర్ ఉండే దగ్గర లేదు, ఆ రోజు లేదు. హరే కృష్ణ మాతాజీ. మైక్ మ్యూట్ చేసుకోండి మాతాజీ, మీ మైక్. తాళం వేసింది ఫోన్ చేయండి మాతాజీ దయచేసి, ఫోన్ చేయండి. ఎవరు వాళ్ళ దగ్గర లోపలికి ఎట్టేస్తారు, లోపలికి వేసారు, బయట వేయాలి కదా. మీరు మైక్ మ్యూట్ చేసుకొని మీరు ఫోన్ చేయండి దయచేసి. ఈ వర్షం వచ్చినప్పుడు రాదంట, అప్పుడప్పుడు పడితేనంట అక్కడ స్టక్ అయిపోదు. ఇక్కడ ఎవరైనా మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసుకున్నారా అండి? వాట్సాప్ లో 12వ అధ్యాయం పీడిఎఫ్ పంపించాను. ఓకే, శిరీష గారు లైన్ లో లేరా? ఒక నిమిషం ఉండండి, మీరు ఓపెన్ చేసుకుంటే చూడండి పీడిఎఫ్ లో. అది ఎవరైనా చదవండి, 12వ అధ్యాయం ఇప్పుడు చదివిన శ్లోకం మళ్ళీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏతు ధర్మ్యా మృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాన మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః. నన్నే పరమ గమ్యముగా చేసుకొని అమృత పదమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. హరే కృష్ణ మాతాజీ. ఉండు కాలం వస్తా అట్టు అయిపోయేద్దాం. నేనేదో చేస్తే అది పెట్టేట ఇది ఇసుక నొక్కా ఇందాక. సరే చూడు.
హరే కృష్ణ, ధన్యవాదాలు. మీకు ఇది అందరూ ఓపెన్ చేసుకోగలరా? ఓపెన్ చేసుకున్నారా? ఇది షేర్ చేయడానికి లేదు మాతాజీ, హోస్ట్ కి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అయ్యో, నాకు వాళ్ళు లైన్లోకి రావట్లేదు. అందరూ ఓపెన్ చేసుకొని చూస్తున్నారా మీరు? పీడిఎఫ్ ఎవరికైనా ఓపెన్ చేసుకోలేకున్నారు, వాట్సాప్ లో ఓపెన్ చేసుకోండి. మాతాజీ మాకు రావడం లేదు మాతాజీ, నాకు చేత కావడం లేదు. మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలి మాతాజీ, ఇదే లైన్ లోనే ఉంటారు, వినిపిస్తూ ఉంటుంది మీకు. మీకు పక్కన ఎవరు లేరా చెప్పేవాళ్ళు? అందరికి రాదు మాతాజీ, కొంతమందికి ఇప్పుడు మైక్ మ్యూట్ చేసుకోవడం కూడా ఆమెకు రాదు. ఓకే, మ్యూట్ చేసుకున్నారులేండి. మాతాజీ నేను నెంబర్ చెప్తాను, వాళ్ళకు కాల్ చేయండి మాతాజీ. కాల్ చేసి హోస్ట్ కి నాకు ఇవ్వమని చెప్పండి. అంటే పార్టిసిపెంట్స్ లో నా దగ్గరికి వెళ్ళి అక్కడ మేకే హోస్ట్ అని ఉంటది, అక్కడ టచ్ చేయమని చెప్పండి. నాది హోస్ట్ కి నాకు వస్తుంది. నెంబర్ చెప్తా, చూసి తీసుకోండి. 934777. తీసుకుంటున్నా మాతాజీ. చెప్పండి మాతాజీ. 93477 039 039 62. చేస్తాం మాతాజీ. మీరు మ్యూట్ చేసుకొని కాల్ చేయండి. అలాగే. హరే కృష్ణ. సారీ, క్షమించండి, ఈరోజు అంతా ప్రాబ్లంగా ఉంది. ఈరోజు ఎందుకు నెట్ పోయిందో అర్థం కాలేదు. బ్యాటరీ ఉంది, కరెంటు, లైట్లు అని వెలుగుతున్నాయి, నెట్ పోయింది. ఎక్కడన్నా తయారు చేస్తున్నారో ఏం ప్రాబ్లమో. ఈ భగవద్గీత 12:12 యొక్క సారం చూడండి. సర్వకర్మ ఫల త్యాగము, విద్యుక్త ధర్మములు దశల వారీగా క్రమంగా ఎలా రావాలని చెప్తున్నారు. జ్ఞానము, ధ్యానము, పరమాత్మను అర్థం చేసుకోవడము, భగవంతుని అర్థం చేసుకోవడము. ఈ విధంగా భగవంతుని పరమగమ్యంగా చేసుకొని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు అన్నే పరమగమ్యంగా చేసుకొని అమృత పద పైన, అమృతం అంటే ఏంటండి? మృతం లేనిది. అమృత పదమైన ఈ మార్గమున, అమృత మార్గమున ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు. భక్తియుక్త సేవా మార్గం ఏంటండి? అమృతమయమైంది. ఈ మార్గమును శ్రద్ధతో అనుసరించుచు, శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఎవరు భగవంతునికి అత్యంత ప్రియులు? ఎవరైతే ప్రేమయుక్త సేవలో, భక్తియుక్త సేవలో నియుక్తమవుతారో సంపూర్ణంగా, వారు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు ఇక్కడ స్వయం భగవాన్. ఇందాక చెప్పుకున్నాం కదా, నిరాకార బ్రహ్మజ్యోతి చాలా కష్టమైంది, సమస్యాత్మకము, ఇంకా కష్టమైన విధానము, ప్రగతి కష్టము అని చెప్తున్నారు భగవంతుడు. భక్తి సేవ యొక్క దశలు కూడా చెప్తున్నారు. స్థిరంగా కృష్ణుని యందు మనస్సును లగ్నం చేయుట, భక్తి యోగం నందలి విధి విధానములను అనుసరించుట, కృష్ణుని కోసం పని చేయుట, ఫలితాలను త్యజించుట, జ్ఞానము అండ్ ధ్యానము. ఇక్కడ మనకు ఒక కథ ఇచ్చారండి. సాక్షి గోపాలుడు భగవంతుడు భక్తికి ఎంత వశమవుతారు, భక్తికి ఎంత కరుణ చూపిస్తారు అనేది ఈ సాక్షి గోపాలుడు మనకు నిదర్శనంగా. భగవంతుడు స్వయం భగవాను తన భక్తుల కోసం ఏమైనా చేస్తారు అనే దానికి ఈ సాక్షి గోపాలుడు సాక్ష్యంగా ఉన్నారు. ఇది వచ్చేసి మనకు చైతన్య చరితామృతంలో చెప్పబడింది. ఇది రియల్ గా జరిగినది. స్వయం సాక్షి గోపాలుని మందిరం కూడా ఉంది పూరిలోని, ఒరిస్సాలోని పూరి దగ్గర. దాని స్టోరీ ఏంటంటే, ఫస్ట్ గోపాలుడు బృందావనంలో ఉంటారండి. బృందావనంలో మందిరంలో సేవలు అందుకుంటూ ఉంటారు. అప్పుడు పూర్వం కాలినడకన యాత్రలకు వెళ్ళేవారు. అప్పుడు పూరి నుంచి ఒరిస్సా దగ్గర పూరి నుంచి ఒక బ్రాహ్మణుడు బృందావన యాత్రకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక యువకుడు కూడా ఆయన బృందావన యాత్ర వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళిద్దరు కలుస్తారు అనమాట. కలిసి అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణునికి యువకుడైన వ్యక్తి భక్తుడు చాలా సహాయం చేస్తారనమాట. ఆయనకు బాగా సేవ చేస్తారు. ఆయన దారిలో ఆయన బాగా తీసుకెళ్లడం, బృందావనంలో దర్శనం చేపించి బాగా ఆయనకు అన్ని విధాలుగా ఆయన సేవలు చేస్తూ తీసుకొని వెళ్తారనమాట యాత్రకు. అక్కడ సాక్షి గోపాలను దర్శనం చేసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు
ముదుసలి అయిన బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ఆ యువ బ్రాహ్మణుడికి ఒక వాగ్దానం చేస్తారు భగవంతుని ఎదుట. నీవు నాకెంతో సేవ చేశావు, నన్ను ఎంతో చక్కగా బృందావనం యాత్రకు తీసుకొని వచ్చావు, నేనెంతో సంతృప్తి చెందాను, నీకు నా యొక్క చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ఆ యువ బ్రాహ్మణునికి భగవంతుని ముందర వాగ్దానం చేస్తారనమాట. వాగ్దానం చేస్తే, అయ్యా నేను ఏ ఫలం ఆశించి చేయట్లేదు, నేను ఒక సేవగా, ఒక వైష్ణవుల సేవగా నేను భావించి చేశాను, అలాంటిదేం వద్దు అంటే, లేదు నీవు తప్పకుండా నా కుమార్తెను వివాహం చేసుకోవాలి, నేను ఎంతో సంతోషించాను, నీతో మీలాంటి మంచి భక్తులతో మాకు సంబంధం ఏర్పడము మా కుటుంబానికి మా వంశానికి చాలా సద్గతి పొందుతాము, దయచేసి కాదనొద్దు, దయచేసి మా అమ్మాయిని వివాహం చేసుకోండి అని ఆయన వేడుకుంటారు. సరే అని ఆయన అంగీకరిస్తారు. మళ్ళీ వాళ్ళు బృందావన యాత్ర పూర్తయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి వస్తారు. ఆయన ఎంతో జాగ్రత్తగా ఆయన తీసుకొని వస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకు చెప్తే ఆ ముసలి బ్రాహ్మణ వాళ్ళ భార్య వాళ్ళ కుమారులు వాళ్ళందరూ అంగీకరించారనమాట. ఆ యువకుడు పేదవాడు, ఆయనకు మేము మా చెల్లెల్ని ఇవ్వము అని వాళ్ళ కుమారులు వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ భార్య అలాంటి అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వడానికి వీల్లేదు అనేసి వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. ఆ బ్రాహ్మణ్ వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరనమాట. వినకపోతే ఆయన ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో సైలెంట్ గా ఉంటారు. అప్పుడు యువ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వస్తారనమాట. అయ్యా, మీరు ఈ విధంగా భగవంతుని ముందర వాగ్దానం చేశారు, నాకైతే ఎట్టి కోరిక లేదు, కానీ మీరు స్వయం భగవాన్ ముందర వాగ్దానం చేశారు, మీరు మర్చిపోయారేమో, మీకు గుర్తు చేయాలని నేను వచ్చాను అని చెప్తారనమాట. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళ భార్య ఆయన కుమారులందరూ వచ్చేసి ఈ యువ బ్రాహ్మణ్తో గొడవ పెట్టుకుంటారు. మా నాన్నగారు మీకు అలాంటి మాట ఏమి ఇవ్వలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు అంటే, లేదు స్వయం భగవంతుని ముందరే ఆయన వాగ్దానం చేశారు అంటే, అయితే వెళ్ళి ఆ భగవాన్ తీసుకొని రాపో సాక్ష్యం చెప్పడానికి, అప్పుడు మేము అంగీకరిస్తాము, అప్పుడు మా చెల్లెల్ని మీకు ఇచ్చి వివాహం చేస్తాము అని వాళ్ళు చెప్తారన్నమాట. ఇంకా చేసేది లేక అయ్యో బ్రాహ్మణుడు మళ్ళీ బృందావనం వెళ్తారు. వెళ్ళి అక్కడ గోపాల మందిరంకి వెళ్ళి, ఆ గోపాల్ ఆ రోజు ఏం జరిగింది నువ్వు చూసావు కదా, ఆ బ్రాహ్మణ ఆయన కుమార్తెనిచ్చి నాకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పారు, ఆయన మాట నిలబెట్టుకోలేదు, పైగా వాళ్ళ అబ్బాయిలందరూ నిన్ను సాక్ష్యం తీసుకొని రమ్మని చెప్తున్నారు, రా వెళ్దాము, వాళ్ళకు సాక్ష్యం చెప్తురు, ఆ రోజు జరిగింది కదా నీ ముందరే, ఆయన ఒప్పుకున్నారు కదా ఆయన కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తానని అని అడుగుతారనమాట. అప్పుడు గోపాలుడు ఏం చెప్తారంటే, అయ్యా ఎక్కడైనా శ్రీ విగ్రహము అంత దూరం నడిచి వస్తుందా, ఏం అడుగుతున్నావు నువ్వు అని అంటారనమాట. అంటే అవునా, శ్రీ విగ్రహం మాట్లాడగలిగినప్పుడు శ్రీ విగ్రహం ఎందుకు నడిచి రాలేదు, మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు కదా, అదే విధంగా వచ్చి అక్కడిగా వాళ్ళతో మాట్లాడి విషయం చెప్పండి, మీ దగ్గర మీరు విన్నారు కదా, మీ ముందరే ఆయన వాగ్దానం చేశారు కదా, మీరు తప్పకుండా సాక్ష్యంకి రావాల్సిందే అని ఆయన అడుగుతారనమాట. వెంటనే ఆయన యొక్క చిత్రతకు నువ్వు మాట్లాడిన తర్వాత ఎందుకు నడవలేవు అని ఆయన అంటే, భగవంతుడు ఏమైనా చేయగలడు అనే విశ్వాసంతో ఆయన సాక్ష్యానికి రమ్మని పిలవడంతో స్వయం భగవాను ఎంతో కరుణతో తన భక్తుని యొక్క ప్రేమకు, తన భక్తుని యొక్క విశ్వాసానికి స్వయం భగవాను సరే ఓకే నేను నీతో పాటు వస్తాను, కానీ ఒక షరతు, నీవు ఎన్నడూ వెనక్కి తిరిగి నన్ను చూడకూడదు, నేను అప్పుడు నీ వెంటే వస్తూ ఉంటాను, నా గజ్జల చప్పుడు నీకు వినిపిస్తూ ఉంటుందని చెప్పి ఆ భక్తుని వెంట నడుస్తూ వస్తారనమాట. ఆ భక్తునికి బాగా గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది, నా కన్నయ్య కృష్ణయ్య గోపాల్ నాతో పాటు వస్తూ ఉన్నారు అని ఆయన ఊరి దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా పొలిమేరల దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ ఆగిపోతుంది. అరే ఏంటి గోపాల్ ఆగిపోయావు ఎందుకు అనేసి, సౌండ్ రావట్లేదు అనేసి ఆయన గబక్కిన యువ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూస్తారు అనమాట. వెనక్కి తిరిగి చూడగానే గోపాలుడు మళ్ళీ అక్కడ శ్రీ విగ్రహ రూపం ధరించి అలాగే నిలబడిపోతారనమాట. అప్పుడు అక్కడ ఉండే ఊరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో, బృందావనం నుంచి ఇంత పెద్ద శ్రీ విగ్రహము ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చారు ఈయన అంటే, ఆయన నడిచి వచ్చారు, ఆయన చెప్పింది నిజం, ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చారు, సాక్షి గోపాలుడు అని అందరూ సత్యాన్ని గ్రహిస్తారు. అందరూ భగవంతుని పాదపద్మాలపై పడి ఆ యొక్క ముసలి బ్రాహ్మణ యొక్క భార్య కుమారులందరూ కూడా పశ్చాత్తాపం చెంది భగవంతునికి క్షమాపణలు వేడుకొని, ఆ బ్రాహ్మణునికి యువ బ్రాహ్మణునికి క్షమాపణలు వేడుకొని వాళ్ళ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారనమాట. ఇప్పటికి కూడా మనం వెళ్ళి
సాక్షి గోపాలని దర్శనం చేసుకోవచ్చు. అక్కడే ఉన్నారు బృందావనం నుంచి వచ్చిన సాక్ష్యం చెప్పడానికి వచ్చిన గోపాలుడు, కాబట్టి ఆయనకు సాక్షి గోపాలుడు అని పేరు స్థిరపడిపోయింది అనమాట. ఆ విధంగా గోపాలుడి దర్శనం అంటే భగవంతుడు ఏమైనా చేయగలడు. స్వయం అర్చా విగ్రహం రూపంలో మన సేవలు స్వీకరిస్తాడు. స్వయం ఎవరైతే శ్రద్ధతో సంపూర్ణంగా విశ్వాసం కలిగి ఉండి సేవలు చేస్తుంటారో వారి కోసం తానే స్వయంగా వచ్చేసారు. అంటే ఆయన వెంట నడుస్తూ వచ్చేసారు. చూడొచ్చు మనం. అందుకే భగవంతుని విగ్రహానికి భగవంతునికి తేడా లేదు. స్వయం భగవాన్. భగవంతుని నామానికి భగవంతునికి తేడా లేదు. స్వయం భగవాన్. కాబట్టి ఎవరైతే సంపూర్ణంగా ఈ అమృతపదమైన మార్గం అని చెప్తున్నారు, మృతం లేనట్టు ఈ మార్గంలో పయనిస్తారో షేర్ చేశారు, పోస్ట్కి ఇచ్చారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు క్షమించండి, మీకు చాలా ఇబ్బంది కలిగింది. ఇది సాక్షి గోపాలుడు. The deity who was called as a witness. సాక్ష్యం చెప్పడానికి పిలిస్తే వచ్చిన వాడు అన్నమాట గోపాలు. కాబట్టి ఆయన సాక్షి గోపాలునిగా పేరు పొందాడు. హరే బాబు. జయనామధేయ మునివృందఘేయ జనరంజనాయ పరమక్షరాకృతే త్వం ఆనందరాదపి అనాగుడి కృష్ణనామాష్టకంలో ఉందండి. ఇది కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. ఆనందరాదపి మనాగుడి రీతం నిఖిలలో గ్రతాప పటలిం విలుంపసి. మునులు ఆలపించే ఓ హరినామమా, మీరు ప్రజలకు ఆనందాన్ని కలిగించే సర్వోత్కృష్టమైన అక్షరాలు. మీరు ఒక్కసారి మాత్రమే పలికినప్పటికీ మరియు మిమ్ములను అగౌరవంగా పలికినప్పటికీ మీరు ప్రతి ఒక్కరి ఘోరమైన కష్టాలను ఒక్కసారిగా తొలగిస్తారు. హరి బోల్. చూడండి, హరినామం యొక్క మహిమ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. మునులు ఆలపించే ఓ హరినామమా. ఎవరు ఆలపిస్తున్నారండి? భక్తులందరూ, మునులందరూ కూడా ఆలపిస్తూ ఉన్నారు. మీరు ప్రజలకు ఆనందాన్ని కలిగించే సర్వోత్కృష్టమైన అక్షరాలు. ఈ 32 బీజాక్షరాలు చాలా సర్వోత్కృష్టమైనటండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు ఒక్కసారి మాత్రమే ఎవరైనా ఈ మహామంత్రాన్ని పలికినప్పటికీ, మిమ్మల్ని అగౌరవంగా పలికినప్పటికీ, ఎవరైనా ఎగతాళి చేస్తూ హరే కృష్ణ అన్నప్పటికీ కూడా, హరే కృష్ణ మహామంత్రం పలికినప్పటికీ మీరు ప్రతి ఒక్కరి యొక్క అలా ఎగతాళిగా పలికిన వారి యొక్క ఘోరమైన కష్టాలు కూడా ఒక్కసారిగా తొలగించేస్తారు. అటువంటి భగవంతుని నామము సర్వోత్కృష్టమైంది. ఈ మహామంత్రము 32 అక్షరాల బీజాక్షరాలు సర్వోత్కృష్టమైన అక్షరాలు. మహానందాన్ని కలిగించేవి. వారి యొక్క ఘోరమైన కష్టాలను ఒక్కసారిగా తొలగిస్తారు. ఎలా అంటే మనం పూర్తిగా సంపూర్ణంగా విశ్వాసంతో అపరాధరహితంగా జపించాలన్నమాట. కాబట్టి అజామిలుడు ఏ విధంగా అయితే ఘోరమైన పాపాలు చేసినప్పటికీ ఆయన అపరాధరహితంగా హరినామం జపించడం వల్ల ఆయన కోసం విష్ణుదూతలు ఎలా అయితే, ఆ విధంగా మనము ఈ హరినామాన్ని శ్రద్ధగా అపరాధరహితంగా జపిస్తే మనం కూడా అటువంటి ఫలితాన్ని పొందుతామన్నమాట. కాబట్టి ఇది మనం హరినామం యొక్క మహిమ కృష్ణ నామాష్టకంలో 2వ శ్లోకము. కాబట్టి ఈ మహామంత్రాన్ని మీరు ప్రతి ఒక్కరూ మనమందరం కూడా చక్కగా జపించడానికి ప్రయత్నం చేద్దాము. ఆనందంగా ఉందాము. హరే కృష్ణ. మీకు ఈ కోర్స్ చేసినందుకు సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి. వాట్సాప్ లో పంపిస్తాము. మీ దగ్గర భగవద్గీత యథాతథం గ్రంథం కానీ, చిన్న పుస్తకాలు కానీ, మరియు శ్రీమద్ భాగవతం కానీ లేకపోతే మాకు మెసేజ్ చేయండి, సంప్రదించండి, ఫోన్ అయినా చేయండి. మేము మీకు ఇవి సెట్ పంపిస్తాము. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినదండి. భాగవత పురాణము సూర్యునిలాగా మన ఇంట్లో అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనకు భగవద్ధామాన్ని, భగవత్ ప్రేమను ఇస్తుంది. అన్నిటికంటే ఉత్కృష్టమైన భగవత్ ప్రేమను, భగవత్ సేవను మనమే కాదు మన యొక్క తరతరాలు అందరూ చదువుకుంటారు. చాలా సంతోషంగా వాళ్ళు కూడా భగవద్ధామం వెళ్ళడానికి సిద్ధమవుతారండి. ఇది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ అందరికీ
మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్ అండి. మన తరతరాలకు మనం ఇచ్చే ఆస్తులు వాళ్ళతో రావు. వాళ్ళు పతనం కాకుండా వాళ్ళ జీవితాన్ని సక్రమైన మార్గంలో నడుచుకోవడానికి ఇవన్నీ మాన్యువల్స్ అన్నమాట. మాన్యువల్, భగవద్గీత మాన్యువల్ లాగా. అంటే ఎలా నడవాలి, ఎలా మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అనేది ఈ భగవద్గీత, భాగవతం అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళు జీవితంలో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని సక్రమైన మార్గంలో నడుచుకొని చివరికి వాళ్ళు సద్గతి పొందుతారు. లేదంటే చాలా పరిస్థితులు ఇప్పుడు ఘోరంగా ఉన్నాయి బయట చూస్తుంటే. కాబట్టి వాళ్ళ కర్మ ఫలితాల ద్వారా మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలో తిరుగుతూ ఇక్కడే చాలా కష్టాలు పడుతూ ఉండాలండి. మళ్ళీ మళ్ళీ జన్మ, మళ్ళీ మళ్ళీ ముసలితనం, మళ్ళీ మళ్ళీ వ్యాధులు, మళ్ళీ మళ్ళీ మరణము, మళ్ళీ మళ్ళీ ఘోరమైన నీచ యోనులలో జన్మ తీసుకొని చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ దాని నుంచి బయటపడడానికి శాస్త్ర అధ్యయనం చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, భగవద్గీత భాగవతం చదవండి. హరే కృష్ణ. ఇది ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి అడ్రస్. ఇప్పుడు త్వరలో మందిరం అడ్రస్ మారుతుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతం రావాలంటే ఇక్కడికి రావాలి. మీకు ఏమైనా అవసరమైతే మాకు ఫోన్ చేయండి, తప్పకుండా రండి. రేపు ఆదివారం ప్రోగ్రాం ఉంటుంది. మధ్యాహ్నం భోజనము, మధ్యాహ్నం భగవద్గీత క్లాస్ 11:30కు క్లాస్ ఉంటుంది, 12:30కు మహాహారతి, దాంతోపాటు ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఫుల్ ప్రసాదం అండి, భోజన ప్రసాదం పెడతారు. కాబట్టి మీరు కడుపు నిండా భోజన ప్రసాదం ఇక్కడే తీసుకొని వెళ్ళొచ్చు. మీ బంధువులను, మీ స్నేహితులను అందరినీ తీసుకొని రండి. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ క్లాస్ పైన? మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి భక్తి యోగం ఎంతో ఉత్కృష్టమైంది అనేసి భగవంతుడు మనకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇది భక్తి యోగం క్లాసు, అధ్యాయం 12 భక్తి యోగము. మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సినవి భక్తి యోగమే. అన్నిటికంటే, అన్ని యోగాల కంటే పరిపూర్ణమైంది. వాళ్ళే నాకు అత్యంత ప్రియులు అని భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి మీకు? ఏమైనా సందేహాలు కానీ, మీ అభిప్రాయాలు కానీ చెప్పండి. హరే కృష్ణ. ఏం లేవా అండి? ఓకే, ధన్యవాదాలండి. మీకు ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ అయినా చేయొచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు. చాలా ధన్యవాదాలు. ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల క్లాస్ సరిగా నిర్వహించలేకపోయాం, క్షమించండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఈ క్లాస్ సంబంధించి సరిగా మీకు వినిపించట్లేదు అన్నారు కదా. ఏమైనా డౌట్ ఉందా మాతాజీ భక్తి యోగం అధ్యాయం పైన? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు హరే కృష్ణ మహామంత్రం చేద్దాం అందరం. ముందుగా పంచతత్వ మంత్రం పలకండి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ అండి. అందరికి ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పటికైనా అడగండి, చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఈ హరే కృష్ణ మహామంత్రమే మనకు ఈ కలియుగంలో గతి, ఇంకా వేరే గతి ఏం లేదు. కాబట్టి దయచేసి అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.